పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 34వ వచనంలో యేసు ప్రభువుల వారు ఒక కఠినమైన మాట మాట్లాడారు. ఏమిటా మాట? సర్పసంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు. చెడ్డవారై ఉన్నప్పుడు మంచి మాటలు పలకలేరని దీని అర్థం. చెడు అన్నది హృదయంలో ఉన్నప్పుడు చెడు మాటలే వస్తాయి, కానీ మంచి మాటలు రావు. అందుకే సర్పసంతానమా. మరి ఆ రోజు అవ్వను శోధించిన సర్పం ఆయన గుర్తు చేస్తూ అక్కడి నుంచి వచ్చిన సర్పసంతానమా, మీరు చెడ్డవారై ఉండి, మీరు చెడ్డవారయ్యే ఉన్నారు, ఇంకా మంచివారుగా మీరు మారలేదు, మీలో ఆ మార్పు లేదు, మీ హృదయం అంతా చెడుతోనే నిండి ఉన్నది. కాబట్టి మీరు మంచి మాటలు ఎలా పలకగలరు? మంచి మాటలు మీరు పలకలేరు. మీ నోటి నుండి మీ మంచి మాటలు రావు. మీ హృదయం అంతా చెడు మాటలతోనే, చెడు ఆలోచనలతోనే నిండి ఉన్నది. కాబట్టి మంచి మాటలు ఎలా పలకగలరు అని ఆయన ప్రశ్నిస్తూ, హృదయం నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాటలాడును. నీ హృదయంలో ఏ పాపపు మాటలైతే నిండి ఉన్నాయో, ఏ చెడు మాటలైతే నిండి ఉన్నాయో, ఏ చెడ్డ మాటలు నీ హృదయం ముందు ఉన్నాయో, ఎప్పుడు చెడు ఆలోచనలతో నీవు ఉంటున్నావో, నీ హృదయం నిండి ఉంటున్నదో, మరి దానిని బట్టే నీ నోరు మాటలాడును. ఆయన సెలవిచ్చాడు, ఆయన చెప్పాడు. వారిని కఠినంగా వారికి ఈ బోధన ఆయన చేశాడు.